ఈ పాదాలకు వందనములు సమర్పించుకుంటూ ఈ ఉదయకాలమున రామేశ్వరంలోని నా ప్రభావ ఈ మందిరంలో మేమందరం ఈ లాభం సమకూరడానికి మీరు కృపదేవికి ఎంతో తండ్రి. ఈ సమయం కొరకై నా ప్రభావ మరి అనేకులు ప్రార్థించినను ప్రయాసపడినను ప్రభువులను వారి ప్రయాస వ్యక్తం కాబోతున్నట్టుగా ఈ కార్యక్రమం మీరు సిద్ధపరిచి చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులను వారి కుటుంబాలను జీవించి ఆశీర్వదించి పరిచయం చేయండి. అలాగే అందరిలో ఇది మొదలుకొని సాయంకాలం కార్యక్రమాలను ముగి వరకు ప్రభావాన్ని పరిశుద్ధాత్మదేవి సంచారం మా మధ్య ఉంచమని వేడుకుంటున్నాము. ఆ దృశ్యస్వరూపమైన దేవుడుగా నేను మాతో కూడా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆయన పాటలు, వాక్య పరిచర్యలు, భోజన విషయాలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, సమస్త కార్యాలు ఈ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వేరే సహాయం చేయండి. దేవా మా తప్పులు, దోషులు, పాపములు మన్నించి ఈ రక్తంతో మమ్మల్ని కలిగి శుద్ధీకరించి ఈ సమయంలో నా ప్రభావం ప్రతి కార్యము మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను. దేవా ప్రతి విషయంలో మీరు మాకు చూడండి, మీ జ్ఞానం మాకు అందించండి, మీ బలము మాకు అందించండి, మీ సంతోషించే భాగ్యం మాకు అందించండి. ఈ రీతిగా నా ప్రభావం ఈ దినం మా జీవితాల్లో ఒక పరిపూర్ణ దినంగా అనేకులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీకే సమస్త ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నన్ను తగ్గించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేసిన దైవం వారిని మొదటిపాఠంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు దేవుని వాక్యం చదువుతాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు దేవుని వాక్యం చదువుతాము. రాజైన ఉషియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనంలో ప్రభువు ఆశీర్వదించగలరు నేను చూశాను. ఆయన కృపయు మంత్రులు దేవాలయం నిలిచారు. ఆయన పైగా శరాబులు నిర్మించి ఒకరికి ఆరేసి రెక్కలు ఉండేది. ప్రతి వారు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకుంటూ 2తో ఏడుస్తుంది. వారి సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించింది. కీర్తనలు 22వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనములు 1 నుంచి 24 వరకు ఉత్తర పత్రికలో ఉన్న దేవుని వాక్యం చదువుతుంది. కీర్తనలు 22 ఉత్తర పత్రికలుగా చదువుతుంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుది, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుది. జనులకు తెలివి లేదు, వారు గడిపరు, వారు
దేవుడిని స్థుతించుతూ ప్రజలందరూ ఉన్న దైవం పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొడుతున్నది మరియు ప్రభు రక్తం పొందుతున్న వారిని అనుదినము వారితో చర్చించుతున్నారు. ఇది దేవుడు వారు తర్కించబడి ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినట్టు గ్రహించి ఆత్మలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగారు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్తుంది, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమించయు, ఒకడు తన పొరుగు వారిని ప్రేమించయు సర్వాంగభూములన్నిటి కంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. వినాలని కోరుకుంటున్నాము. కాబట్టి మన ప్రజలందరూ సుశీలక్క గారికి అమ్మగారి వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయానికి ప్రభువు నన్ను సజీవురాలుగా నిలబెట్టి
నన్ను మీ మధ్యకు తీసుకుని వచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లోపల చర్చలో గడువుపెట్టిన మొదలు నాకు ఎందుకు చాలా దుఃఖం కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఈ సంఘం ఎందుకో నాకు ఒక పుట్టినలాగా అయిపోయింది. మాది ప్రతిమే, కానీ ఎందుకో చాలా అట్లా అనేకమైన మెమరీస్ అనమాట. చాలా ఇప్పుడు ఎన్ని జ్ఞాపకాలు అంటే, నేను పరిచర్యలు ప్రారంభించిన తర్వాత అద్భుతకరుడైన యేసును మ్యాగజైన్ రన్ చేసినప్పుడు ఇక్కడ మత్తయ్య బాబు గారు, తర్వాత సరస్వతమ్మ గారు నా పాత్ర. మొట్టమొదట నన్ను అవుట్ సైడ్ కంటూ పిలిచింది ఈ సంఘమే. పిలిచినారు. ఆ సన్మానాలు అనేవి యాక్చువల్గా నాకు అందరికీ ఎంతన్నా చెప్పు ఆ సన్మానాలు ప్రదర్శిస్తారు. నాకైతే అది ఇష్టమే ఉండదు. ఆ రోజు మీటింగ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ బాగా వర్షం పడుతుంది. అప్పుడు ఇంత పెద్ద చర్చి కాదు, చిన్నగా ఉంటుంది. ఆ వర్షము ఒక పక్క లేదక సన్మానం చేసుకుని పోవాల్సింది అంటే సంతృప్తి కూడా అమ్మ దయచేసి వస్తున్నా నేను పోతానంటే కూడా తినలే. నా మొట్టమొదటి సన్మానం కూడా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత నుండి 3 రోజుల సమ్మర్ స్కూల్స్ అని ఇక్కడ జరుగుతాయి. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సమ్మర్ స్కూల్ అని 3 రోజులు జరుగుతుంది. జ్యోతిమ పాస్టర్ గారు కొన్ని సంవత్సరాలు వరుసగా నా బ్యాచ్ మేమే వస్తున్నాం. ఒకసారి నాకు డౌట్ వచ్చి అడిగినా, మీకు అందరూ గుర్తుంటుంది, మా ప్రతిసారి మమ్మల్ని పిలుస్తారే నేను బోర్ కొడుతుందేమో, నాకు ఎన్నో ఫీలింగ్ ఉంది కొంచెం అన్నారంటే జ్యోతిమ గురువు గారు అడిగినారు అందరినీ, మరి మీకందరికి బోర్ కొడుతుందా అని అడిగితే అందరూ ఏదో గడ్డంతో లేదు రానిక వాళ్ళే రావాలి మాకు ప్రతి సంవత్సరం అని చెప్పడం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేదు. ప్రేమ పోనీ ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది జ్యోతిమ గారు. ఎందుకంటే ఆమె నన్ను ఎంతో ప్రేమించినారంటే తన సొంత చెల్లెలాగా ప్రేమించినారు. అనేక చోట్ల తాను వెళ్ళలేని సందర్భాలలో అక్కడికి నన్ను పరిచయం. తను నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన నా ఆత్మీయమైన తల్లి, నా అక్క. ఈరోజు ఆమె లేదు, మనమందరం ఉన్నాం, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. హృదయానికి చాలా కొంచెం బాధగా అనిపిస్తుంది. ఏదైనప్పటికీ అందరం ఒక రోజులో విడిచిపెట్టవలసిన వారమే అని మనము నిరీక్షించగలిగే వారంగా ఉండాలి. మరి కొన్ని సంవత్సరాల గ్యాప్లో కూడా మీరు రిపీట్ అనగానే పద్మాసు వార్తమ్మ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు. నేను పేరు అంటే ఒకటి మర్చిపోయినంటే మళ్ళీ నాకు కథ వస్తుంది. కాబట్టి వాళ్ళు నాకు కాల్ చేసినారు. ఫస్ట్ చేసి అక్కడ మీరు రావాలంటే నేను ఓకే. ఎందుకంటే ఆ రోజు ఎక్కడికి లేదు. ఒక ఆమె ఈరోజు రేటు అది చనిపోయి ఈరోజు అది 1 year జరుగుతుంది. అట్లాంటివన్నీ నేను పెద్ద లెక్క పెట్టుకుంటాను. అదేమో నాకు అవసరమైన కాదు. ఎందుకంటే కనబడగానే ఒక్కొక్కరు నన్ను మరీ పలకరిస్తూ మీ ప్రేమ అంతటికి, మీ గుర్తుకు మీరు నా జ్ఞాపకం ఉంచుకున్నందుకు ఎన్నేళ్ళు గడిచిన మధ్యలో ఎప్పుడు కలవలే, కానీ మీ జ్ఞాపక శక్తికి, మీ ప్రేమకు, మీ అభిమానానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది నా పుట్టినరోజు. మనం ఏం చేయాలంటే కొన్ని ఉంటాయి నాన్ క్రిస్టియన్స్ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవేతరులు జాతరలు, పొలులు, బలులు, దేవర్లు అన్నిటి చేస్తూ ఉంటారు. ఏమి లేదు, అందరు పోతారు. అక్కడ పొలం అంటే ఏదో తింటారు, ఆ బల్లులు అర్పించుకుంటారు, ఎవరి దారిన వాళ్ళు పోతారు. అక్కడ వాళ్ళు మారు మనసు పొందడానికి, దేవుని కనికరములు ఏంటో తెలుసుకోవడానికి అక్కడ ఏ విధమైన ఆస్కారం లేదు. మరి రిట్రీట్స్ అంటే తిన్నాల కాదు, జాతర కాదు, పోలి కాదు, దేవర కాదు. ఇది దేవునితో ఒక సంబంధం. మనకు దేవునితో ఒక సమయము, ఒక హెచ్చరిక సమయము కనుక మనము చాలా జాగ్రత్తగా మనలను మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని ఈ సమయం మనం గడపాల. ఇది అల్లరి చిల్లరగా అటు ఇటు చూసుకుంటా గడిపేది కాదు. ఎందుకంటే రామేశ్వరంలోని స్త్రీలు బహు చురుకైన వారు నాకు తెలుసు. సహోదరులు చాలామంది సిస్టర్స్ భలే కష్టపడ్డారు. అమ్మ ప్రభువునందు కష్టపడిన వాళ్ళ పేర్లు నేను చెప్పను. అందరూ కష్టపడి ఈ కూడిక ఈరోజు ఇలాగ జరగడానికి కారణమైనారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ ప్రభు కార్యక్రమంలో ఆసక్తి కలిగి ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని ఎందుకంటున్నారంటే, సునీలకు పాస్టరమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనములు. రండి.
మన వద్దలకి సునీల గురువులమ్మ వచ్చి ఉంటున్నారు కాబట్టి ఆమెను ఆహ్వానిద్దాం. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఎన్నో దశలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి దశలు ఏమిటో తెలుసుకోవడానికి మన ఆసక్తి అవసరం. ఆసక్తి తగ్గిపోకూడదని పరిశుద్ధాత్మదేవుడు, తగ్గిపోయే పరిస్థితులు వస్తాయని పరిశుద్ధాత్మదేవుడు ఏమని చెప్తాడంటే, ఎప్పటికీ ప్రభు కార్యములందు ఆసక్తి కలిగి ఉండుడి. మనకేంటంటే మనం ఎన్ని అరేంజ్ చేసుకుంటా అంటాము, కష్టపడతా ఉంటాము, కొన్ని కామెంట్స్ వస్తాయి ఎవరికైనా ఎక్కడైనా లేండి. అది ఒక ఊరని కాదు, ఒక వాడని కాదు, ఒక సంఘమని కాదు. ఎప్పుడు ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం కదా మనము, ఏమైనా చేయగలవు. ఆ పాటలో చివరి వచనం ఒకసారి పాడండి. చివరి వచనం మాత్రం పాడండి. ఏదైనా జరుగునా నీ కంచె దాటగా, శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే. ఏదైనా జరుగునా. ఘనకార్యం చేయమని చెప్పలేదు, అక్కడ జరిగింది మనకందరికీ తెలుసు. యొఫ్తా అనే వ్యక్తి న్యాయాధిపతిగా ఉండి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రమాణం చేసుకున్నాడు దేవునితో, నాకు అమ్మోనీయుల మీద కన్నా నాకు విజయం ఇస్తే, నేను విజయం పొందుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఏది ముందు నాకు ఎదురుగా వస్తుందో అది నీకు దహన బలిగా అర్పిస్తాను ప్రభువా అని ఒప్పుకున్నాడు యెహోవా దేవుని ఎదుట. అతను ఊహించి ఉండడు తన కుమార్తె వస్తుందని, ఊహించితే అలాంటి ప్రమాణాలు చేసుకోడు. అతను ఏమనుకుంటాడంటే, ఏ పొట్టేలో ఏ కోడెదూడలో ఏయో వస్తాయిలే, వాటిని దేవునికి బలిగా అర్పిస్తాను, దహన బలిగా అనుకున్నాడు. కానీ అక్కడ ఎదురుగా ఏమొచ్చింది, తన కుమార్తె పరిగెత్తుకుంటా వచ్చింది. ఆ కుమార్తె తప్ప అతనికి వేరే ఏ పిల్లలు లేరు, ఇంకా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆయనకు లేరు. ఈ అమ్మాయి ఒక్కటే. అసలు ఆ అమ్మాయిని చూడంగానే బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడంట యొఫ్తా. ఎంత పని చేసినావు నా కుమార్తె, ఎంత పని చేసివమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావు అని ఏడుస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు ఆ కుమార్తె ఇప్పుడు మనం చదువుకున్న భాగం అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివి కదా, దాని ప్రకారం నాకు చెయ్యి. ఎవరమ్మ ఈ కాలంలో ఇట్లాంటి పిల్లలు ఉన్నారు? ఎవరన్నా ఉన్నారా ఇట్లాంటి పిల్లలు? అమ్మా ఫలాని పని చెయ్యి అంటే నేను చెయ్యను పో, నువ్వు ఫలానా కాడికి నేను చెప్పినాను పోయి రాపు అంటే పలకరు. ఈ కుమార్తె దహన బలిగా అర్పింపబడడానికి, తన తండ్రి దేవుని ఎదుట చేసిన ప్రమాణాన్ని నిలవబెట్టడానికి, తన తండ్రి మాట తప్పిన వాడుగా దేవుని ఎదుట ఉండకూడదని, నా తండ్రి నువ్వు దేవుని ఎదుట ఏం ప్రమాణం చేసుకుంటావో అది జరిగించు నా ఎడల. ఎంత గొప్ప త్యాగ సహితమైన నిర్ణయం తీసుకుని తండ్రిని దేవుని ఎదుట నిర్దోషినిగా నిలబెట్టింది. మాట తప్పని దేవుని ఎదుట యొఫ్తా మాట తప్పేవాడుగా ఉండకుండా మాట తప్పని వాడుగా, ఏం మొక్కుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడుగా. ప్రసంగిలో ఒక మాట వ్రాయబడింది, నువ్వు ఏదైనా దేవుని ఎదుట మొక్కుకుంటివా దాన్ని తడవు చేయకుండా చెల్లించవలెను. ఒకవేళ నువ్వు చెల్లించడానికి వీలు కాకపోతే అసలు మొక్కుకోవద్దు. ఇది వాక్యం. అందుకని ఆ కుమార్తె తండ్రి ఎడల, నువ్వు తండ్రి దేవుని ఎదుట నువ్వు మాట తప్పేవని ఉండకూడదు. ఎంత దుఃఖముతోనో పోతే నన్ను నేను సిద్ధపరచుకోవడానికి కొన్ని నెలలు టైం అడిగింది ఆమె. పోయింది, తన చెలికత్తెలతో పోయింది, దేవుని ఎదుట తను సిద్ధపరచుకొని వచ్చింది. ఆ తర్వాత వ్రాయబడింది ఏమంటే, అక్కడ బలి అర్పించిన అనే మాట వ్రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పాపము అంగీకరించలే, ఆయన కూడా నొప్పిపడినట్లున్నాడు. ఇక్కడ ఏమనింది, ఇక్కడ చూడండి, ఆ 2 నెలలు కాలము, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఎంత బాగా వ్రాసినారో చూసినారా? ఆమెను దహన బలిగా అర్పించనని వ్రాయడానికి పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనసు రాకపోయి ఉంటుంది. తండ్రి ఒప్పుకొనిన ఒప్పుదల ప్రకారము ఆమెకు జరిగించెను, ఆమెకు చేసెను అని వ్రాయబడింది. తండ్రి ఎంత నొప్పిపడిటాడో బిడ్డ సమర్పణ చూసి కదా. మన సమర్పణ ఎలాగుంది? కుమార్తెలముగా మన ప్రభు కొరకు మనం ఏమైనా సమర్పించుకుంటున్నామా? ఏదైనా పోగొట్టుకుంటున్నామా? ఏదైనా వద్దనుకుంటున్నామా? ఏదైనా దేవునికి అయిష్టమైంది ఏదైనా విడిచిపెట్టుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? పరిశుద్ధ జీవితం అంటే క్రైస్తవ విశ్వాస జీవితము మామూలు అందరి మాదిరిగా ఉండేది కాదు. అది నేను ఎప్పటికీ ఒప్పుకోను. క్రైస్తవ జీవితం అంటే లోకంలో అన్ని మతాల జీవితాలు లాంటి జీవితం కాదు.
వాళ్ళు నమ్ముకున్న దేవుడు రక్తం కార్చలే, ప్రాణం పెట్టలే, మరణించలే, సమాధి చేయబడి తిరిగి లేయలే, పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచలే. కానీ నీవు నేను విశ్వసించిన ప్రభు మన పాప పరిహారం కొరకే కలువరి శిలువలో తన ప్రాణం అర్పించి తన రక్తమును గార్చి ఆ రక్తం ద్వారా మనకు ప్రాణ విమోచన, పాప విమోచన కలిగించి సమాధి చేయబడి 3వ దినమున సజీవునిగా లేచి పరలోకంలోకి ఎక్కిపోతూ నేను మరలా వస్తాను, వచ్చి నేను మీకు స్థలం సిద్ధపరిచిన చోటుకి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకుపోతానని చెప్పిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏ దేవుళ్ళు దేవతలు కూడా లేరు, మనకు మాత్రమే ఉన్నాడు కనుక ఇట్టి దేవునికి ప్రజలమైనందుకు ధన్యులం కనుక లోకంలో మన దేవుడు లాంటి దేవుడు ఎక్కడ లేడో ఆ మన ప్రజల లాంటి ప్రజలు కూడా ఎక్కడ ఉండకూడదు. మనలో ఆ ప్రత్యేకమైన జీవితం అవసరం, ఆ పరిశుద్ధత అవసరం, లోకం నుంచి ఆ వేర్పాటు అవసరం. మనకు వేరుపరచబడిన మనలను చూచి మన ప్రత్యేక జీవితమును చూచి అడగాల ఇతరులు, ఏం మీరు అందరిలాగా లేరే? అప్పుడు నువ్వు ఒకే మాట, మా దేవుడు అందరిలాగా లేడు, మా దేవుని ప్రత్యేకత వేరు, మా ప్రత్యేకత వేరు. మా దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. పాపం పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుని గురించి ఒక మాట వ్రాయబడింది, యేసు ప్రభుని గురించి. ఆ 3 స్టేట్మెంట్లు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయేమో పరిశీలించుకోమని చెప్పాలి ఎవరినైనా. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరుగడు, ఆయన పాపం చేయలేదు. దేవుళ్ళు దేవతలను పేర్లు పెట్టబడిన వాళ్ళు పిల్లప్పుడు పాపం చేసిరి, ఒగిసప్పుడు పాపం చేసిరి, పెద్దప్పుడు పాపం చేసిరి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పసితనంలో పాపం చేయలేదు, యవన ప్రాయంలో పాపం చేయలేదు, పెద్దవాడైనప్పుడు పాపం చేయలేదు, కలువరిలో ఆయనను హింసిస్తుంటే పాపం చేయలేదు, ఒళ్ళంతా ఆయన రక్తం ముద్దగా మార్చి కూడా ఆయన పాపము చేయలేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అందు మనం విశ్వాసం ఉంచిన దేవుని ప్రత్యేకత. కాబట్టి మనము లోకంలో ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. అందుకు ఆయన మనలను ఎన్నుకున్నాను, ప్రత్యేకమైన జనముగా ఉండుటకై నేను ఏర్పరచుకున్నానంటాడు. ఆ ప్రత్యేకత లోకం మనలో చూడాలి. పౌరుషము కలిగిన క్రైస్తవులముగా మనం బ్రతకాల తప్ప అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతా, లోకంలో అన్నిటిని అగ్రి చేస్తా, గుంపులో ఒకరంలాగా మనము ఉండడానికి వీల్లేదు. యొఫ్తా కుమార్తె ఎంత సమర్పణ కలిగిందో మన జీవితంలో అలాంటి సమర్పణ కలిగిన వారముగా ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి చూపే కుమార్తెలముగా మనం ఉండడానికి ప్రయాసపడాలి. తర్వాత ఇటువంటి కుమార్తెను కన్నందుకు యొఫ్తా ధన్యుడు కదా. మరి ఇంకొక కుమార్తెను చూపిస్తాను. ఆదికాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 30వ వచనం చదవండి. చదవండమ్మా. అదే యాకోబు చదవండి. నన్ను అసహ్యుడిగా చేసితిరి. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు పేరు పెట్టి పిలుచుకుని ఇశ్రాయేలుగా మార్చిన యాకోబు అంటున్నాడు. కారణం ఆయన కుమార్తె. వీళ్ళ యాత్రా జీవితంలో ఒక ప్రాంతానికి రాగానే దీనా ఏం చేసింది? ఆయన కుమార్తె దీనా. అందరి కుమారులలో ఈమె దీనా ముద్దుల కుమార్తెగా ఉండి ఉండొచ్చు. ఆమె ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళెను అని వ్రాస్తాడు మొట్టమొదటిలోనే 34లో. చూడ వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఆ దేశపు రాజు కొడుకు చూసినాడు. ఆమెను చూసి ఆమెను అవమానపరిచినాడు. ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచి వాళ్ళ అన్నలు వచ్చినారు. అన్నల కాటికి వచ్చి ఏమంటున్నాడు? నేను ఆమెను ప్రేమించి తిని. అవమానపరిచినాడు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, ప్రేమించి తిని అంటున్నాడు. యూదులలో ఈ కార్యము బహు చెడ్డది. వాళ్ళ నీతి పరుల కుటుంబంలో ఎంత మోసం జరిగిపోతుందో ఒక పిల్ల వలన. వాళ్ళిద్దరు ఏమన్నారు? మీరందరూ సున్నతి చేసుకుంటే మేము మా చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రా అన్నాడు.
అంటే వాడికి ఆ పిల్ల మీద ఉన్న ఇష్టంతో మంచిది మేమందరం ఉన్నది మా ఊర్లో అన్నదమ్ములు ఇద్దరు కత్తులు తీసుకొని పోయి మొత్తం పురుషుని ఒక్కరిని కూడా లేకుండా చంపేసినారు. చూడండి, చంపేసి వస్తానని అప్పుడు అంటున్నాడు వాళ్ళ నాయన, ఫలానా వీళ్ళందరిలో అసహ్యునిగా చేస్తే మీరు కత్తివాత హతం చేసి హంతకుల తండ్రిని అనిపించుకుంటేనే నేను ఎవరికి చెప్పకుండా తనంతట తాను పోయింది, ఇబ్బందులు తెచ్చిపెట్టింది, అవమానం తెచ్చిపెట్టింది, తండ్రిని అసహ్యునిగా చేసింది. యోఫ్తా అయితే ఎన్నిక లేనివాడు, వ్యభిచారికి పుట్టినవాడని తోలేస్తే న్యాయాధిపతులు కాలంలో వీళ్ళ మీదకి ఇశ్రాయేల్ మీదకి వచ్చే వాళ్ళకి యుద్ధం చేయలేక యోఫ్తాను కాళ్ళ ఎలా పట్టుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడైతే యాకోబును దేవుడు పేరు పెట్టి పిలుచుకొని, యాకోబు నువ్వు ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇంత ప్రముఖునిగా చేసిన కుమార్తె ఏం చేసింది చూడు. ఎవరిని బట్టి? మనల్ని బట్టే అన్ని జనులలో దేవుని నామము దూషింపబడతా ఉందంట. పరలోకపు తండ్రి అయిన దేవునికి కుమార్తెలమైన మనము యోఫ్తా కుమార్తెల వలె విధేయులమై తండ్రికి ఘనత తెచ్చే వారంగా ఉంటున్నామా, లేకపోతే తండ్రిని అవమానంగా అసహ్యునిగా చేసే వారంగా ఉంటున్నామా? మనం ఎంత ముసలోళ్ళమైనా పరలోకపు తండ్రికి కుమార్తెలమే. ఈ లోకంలో కుమార్తెలు తల్లిదండ్రులకి ఎట్లా ముద్దో, పరలోకపు తండ్రికి మనం కూడా కుమార్తెలమే. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన జీవితము పరలోకపు తండ్రికి మహిమకరంగా ఉందా? మనం ఏం చేస్తున్నాం? మన జీవిత విధానం ఎలా ఉంది? మన పరిశుద్ధ జీవితం ఎట్లా ఉంది? అనేకులు మన దేవుని గణపరిచేదిగా ఉందా? వీళ్ళు చాలా ప్రత్యేకత, వీళ్ళ ఉద్యోగ జీవితంలో ప్రత్యేకత, వీళ్ళు లంచాలు తీసుకోరు, వీళ్ళు అబద్ధాలు చెప్పరు, వీళ్ళు మోసాలు చేయరు. కారణం వీళ్ళ దేవుడు నీతిమంతుడు, వీళ్ళు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళు నమ్మిన దేవుడు నీతిమంతుడు. కనుక మీకు తెలుసునో లేదో, మా పెద్ద కొడుకు లతా లాయర్ గారికి తెలుసు బాగా, ఇక్కడే చేస్తాను ఇప్పుడు. వాడికి పిచ్చి చదువు అంటే చెప్పాలంటే. వాడు అక్కడ రాంచీలో వచ్చింది వానికి ఎంబీఏ నేషనల్ సీటు వచ్చినప్పుడు వాడు అక్కడ చేరినాడు. అక్కడ ముఖేష్ అంబానీ కాలేజీ అంతా, ముఖేష్ అంబానీ తెలుసు కదా మనకందరికీ, ఆయన సౌకారి. ఆయనకు టోటల్ ఆయన డబ్బు వ్యవహారాలన్నీ చూసేది ఎవరో తెలిసిన పాండ్యన్ అని ఒక తమిళ క్రిస్టియన్. ఏమ్మా, ఆయన మంచి హిందువులు లేరు ఆయనకు పెట్టుకోవడానికి? పాండ్యన్ అని ఒక క్రిస్టియన్, ఆయన ఒక చర్చి కూడా కట్టించాడంట, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడంట ఆ పాండ్యన్. మరి అంత కోటాను కోట్ల డబ్బున్న వాళ్ళలో క్రిస్టియన్ ఎందుకు పెట్టుకున్నారు? క్రిస్టియన్స్ నీతిమంతులు, వీళ్ళు అబద్ధాలు, మోసాలు, టక్కర్లు, లంచాలు చేయరు అని వాళ్ళకు చాలా నమ్మకం. ఇందిరాగాంధీ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మోడీ కూడా అలాంటి క్రైస్తవులే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి క్రైస్తవులే ఉన్నతమైన స్థానంలో పెట్టారు. ఎందుకు? క్రైస్తవులు నీతిమంతులు, వాళ్ళు మోసం చేయరు, అబద్ధాలు చెప్పరు, లంచాలు తినరు అని ఒక నమ్మకం. ఎందుకంటే అది మన దేవునిని పట్టి. ఈయన వడ్డీలు అడిగే దేవుడు కాదు, లంచాలు అడిగే దేవుడు కాదు, ఆ తర్వాత వేరే ఏ తప్పితాలు చేసే దేవుడు కాదు. మన కుటుంబ జీవితాలలో ఒక భార్య ఉండి ఇంకొక భార్యను చేసుకుంటే కేసు అయిపోదా? ఊరుకుంటుంది ఆమె, అయిపోతుంది. నిర్దాక్షిణ్యంగా ఒక భార్యను విడిచిపారేస్తే ఊరుకుంటుంది ఆమె? కోర్టులకు ఇచ్చి తోలు తీస్తారు. కానీ ఇలాంటి తప్పిదాలు చేసిన దేవుడు కాదు మన దేవుడు. మహాపరిశుద్ధుడైన దేవుడైనా, మహాపరిశుద్ధుడు ఆయనలో. అందుకే నాలో పాపం గలదని ఎవరైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసి అడిగిన దేవుడినా. అట్టి దేవునికి మనం ప్రజలము కనుక ఆయనకు కుమార్తెలముగా ఆయనను ఘనపరిచే విధంగా, లోకము మన ద్వారా ఆయనను ఘనపరిచే విధంగా, ఆయన ఉన్నతమైన స్థితిని లోకం కనుగొనే విధంగా ఆయన కుమార్తెలముగా మనం ఉండడానికి ప్రయాసపడాల. రెండవ స్టేజ్ కుటుంబంలో, అక్క లేదంటే చెల్లెలు, సిస్టర్ స్థానం. తర్వాత ఆడపిల్లకు ఒక కుమార్తెగా పుట్టిన తర్వాత తోబుట్టులు ఉంటారు కదా ఇంట్లో, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఉంటారు కదా. వాళ్ళ విషయంలో ఒక అక్కల గురించి మనం నేర్చుకున్నాం. నిర్గమకాండం 2వ అధ్యాయము
నిర్గమకాండము 2వ అధ్యాయము. ఎవరున్నారు ఇక్కడ? మోషే ఆయన అక్క మిరియాము ఉన్నారు. ఇక్కడ చూడండి, చదవమ్మా 1-2 వచనాలు చదవండి. 1-2. చదవమ్మా. చదువు. చాలమ్మా. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఏం ప్లానింగో ఇదంతా. మిరియాము చిన్నది. మోషే పుట్టినప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో మనకు తెలుసు వీళ్ళ సంఖ్య విస్తరించిపోతున్నదన్న ప్రతి మగపిల్లవాడిని చంపమని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చిన. ఆ టైంలో పుట్టినాడు మోషే. ఇప్పుడు ఈ మోషేను 3 నెలలు దాచిందంట తల్లి. ఏడవకుండా ఎటనొకట మేనేజ్ చేసింది. ఆ తర్వాత ఇంకా వీడు ఏడుపు మొదలు పెడతాంటే ఆమెను వీళ్ళని అందరినీ చంపుతాడేమోనని భయపడి ఆమె ఒక జమ్ము పెట్టి తెచ్చి దాంట్లో పెట్టి ఇవన్నీ దానికి కీలు పూసి తీసిపోయి ఆ నీళ్ళల్లో ఇచ్చేసింది. 3 నెలల వరకు సామెత ఉంది. 3 నెలల వరకు మూగదైనా సాగుతుందంట. 7 నెలల వరకు ఎరిదైనా సాగుతుందంట. 3 నెలల వరకు ఏముంది, ఊరికి పాలిచని నిద్రపోతా అంటారు అంతే. 7 నెలల వరకు ఎరిదైనా సాగుతుంది. ఏం అటు ఇటు పోతుంటే పట్టుకొచ్చుకుంటా అంటారు అంతే. దోగాడితే ఒకవేళ 10 నెలలు వస్తే 10 మంది కూడా పట్టుకోలేరని ఒక సామెత. 10 నెలలు వస్తే మాకు ఉన్నారు మనవాళ్ళు, మా పెద్దోనికి మా చిన్నోనికి ఉన్నారు. వాళ్ళను నిజంగా మేము ఎంత అది ఎక్కడి స్పీడో అది మాకైతే అర్థం కాదు. అది అట్లా పిల్లలను పట్టుకోలేము. ఈమెకు కూడా ఇంకా చేతగాక నదిలో వదిలిపెట్టేసింది. అప్పుడు ఏం చేసింది, నదిలో వదిలిపెట్టి వాళ్ళమ్మ అయితే ఇంటికి పోయింది, కానీ ఈ మిరియాము వెళ్ళలేదు. అక్కకి ఎంత ప్రేమ కదా, ఎంత రెస్పాన్సిబిలిటీ కదా. ఆమె దూరం ఉండి చూస్తూ ఉంది. ఏమవుతాడో మా తమ్ముడు, ఏమవుతాడో మా తమ్ముడు అని చూసుకుంటా కూర్చుంది అక్కడ. ఆ టైంలో ఫరో రాజకుమార్తె స్నానానికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏంది అక్కడ పెట్టింది తీసుకురాపోండి అని తెలుస్తానే పిల్లవాడు ఏడుస్తాడు. వరే రే దేవుడు హెబ్రీ పిల్లలు ఉన్నట్టున్నారే అనుకుంటుండగానే చిన్నపిల్ల మిరియాము సర్రన వరగెత్తుకొని వచ్చేసింది. వచ్చి అమ్మ ఈ బిడ్డను సాకడానికి ఎవరినన్నా నేను హెబ్రీ వాళ్ళను దాదిగా తీసుకురమ్మంటావా అని అడిగింది. త్యాపో అని అంతే పరిగెత్తపోయి అమ్మని పిలుచుకొని వచ్చేసింది. అమ్మ కొడుకు మళ్ళా ఒకటైపోయింది. ఆడ రాజభవనంలోకి పోయి యాన్నో భయంగా బ్రతికే బతుకు రాజభవనంలో చేరినాడు వాడు. పోయి చూడండి, తల్లి పోయి రాజభవనంలో పాలిచ్చి సాకుతుంది. ఎంత పెద్దవాడైన వరకు ఏకమైపోయినారు తల్లి కుమారులు ఇద్దరు. ఇది ఎవరి తెలివి, ఎవరి ప్రయాస, ఎవరి ఆలోచన? అక్క. మనం ఉంటాం అక్క చెల్లెలము, కొందరు ప్రేమగా ఉంటారు, కానీ కొందరికి సొంత అక్క చెల్లెల మధ్యనే అసూయ ద్వేషాలు. మాకన్నా దండిగా సంపాదించుకునేనే మాకన్నా ముందుకు పోయినే. అక్క చెల్లెలు ఎట్లుండాలి? ఒక అన్నదమ్ముల కథ ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదివాను. అన్నదమ్ములు ఒకరికి పిల్లలు ఉన్నారు, ఒకరికి పిల్లలు లేరు. వాళ్ళు ఇద్దరికి పొలాలు పండినాయి, బాగా రాసులు పోసుకున్నారంట. ఆడ ఈడ ఓట్లు. రాత్రి పోయి అన్నకు పిల్లలు లేరు. అన్న అనుకున్నాడు వాడికి చాలా మంది పిల్లలు కదా పాపము అని దబాదబా ఈ ఒడ్లన్నీ వాని కుప్పలో కలిపి వచ్చినాడంట. ఆ తర్వాత తమ్ముడు పోయినాడంట. పాపం మా అన్నకు పిల్లలు లేరు కదా, వయసు వచ్చినాక ఎవరు చూస్తారు, మా అన్న డబ్బులు దాచిపెట్టుకోవాలి కదా అని మళ్ళీ సుమారుగా వాడు తెచ్చి మళ్ళీ యువతలు పోసిపోయినాడంట. ఎట్లుంది అన్నదమ్ముల ప్రేమ కదా ఇది. అది ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ. సహోదరులే కాదు, సహోదరులు కూడా ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరము. మరి అక్క చెల్లెళ్ళగా బాధ్యత మనకెట్లుంది? ఇంట్లో ఎట్లన్నా ఉంటాంలే, ఇక్కడ ఐక్యత కలిగిన సహోదరులముగా మన మధ్య ఆ ప్రేమ సంబంధం ఉందా? ఆ పరిశుద్ధమైన ఐక్యత సంబంధం మనకు కలిగి ఉంటున్నామా?
ఇప్పుడు ఎవరో కొందరు ఒక సంవత్సరం ఒకరు ఉంటారు లీడర్స్గా, ఇంకో సంవత్సరం ఇంకోరు ఉంటారు, కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటా ప్రేమతో ఐక్యతతో మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటే దేవుని నామానికి మహిమ. పెద్ద ఆమె చేసేది, ఈమెనా చెప్పేది, ఆమెనా పాట పాడేది. ఎప్పుడు ఆమె చెప్తే మనం వినాలనా? ఈ అనుకున్నామంటే మన మధ్య సహోదరుల ప్రేమ లేదు. అపవాది రాజ్యం వెళ్తాడు అక్కడ. వాడే ఇట్లాంటివన్నీ బుర్రలో పుట్టించేవాడు. పరిశుద్ధాత్మ దేవుని సంచారం క్రింద మనం ఉంటే ఎవ్వరిలో కూడా అటువంటి ఆలోచనలు పుట్టవు. ఎవరో ఒకరు నడపాలి కదమ్మా, ఎవరో ఒకరు నడపాలనా? ఎప్పుడైనా ఒక సంవత్సరం ఇంకొకరు ఉంటే ఇంకొక సంవత్సరం ఉంటారు, ఇంకొకరు ఉంటారు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎట్లా? నడిపించే వాళ్ళు నడిపిస్తున్నప్పుడు మనమందరము ఏకీభవించి మన సహాయ సహకారాలు అందించి మన కార్యక్రమాలు జయప్రదం చేస్తే ఇది ఎవరి పెళ్లి కాదు, పేరంటం కాదు, దేవుని కార్యక్రమము. అపవాది తంత్రాలన్నీ దేవుడు విరగొట్టి మనకు మేలు చేస్తాడు. ఎప్పుడు? మనం కలిసి వచ్చినప్పుడు. మనం కలిసి రావాలా, దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలా. మిర్యాము మోషేను గురించి ఎంత శ్రద్ధ తీసుకునేదో, ఒక సహోదరులముగా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో మనమందరం ఉంటూ ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన శ్రద్ధ మనం తీసుకోవాలి. ఇక్కడ మోషే కాదు, యేసు క్రీస్తు మనతో ఉన్నాడు. ఆయనను గురించిన శ్రద్ధ మనం తీసుకొని ఆయనను లోకంలో చాటించాలా, ఆయన ఇతరులకు ప్రకటించాలా, ఇతరులకు చూపాలా. ఒక్కరు పోయి చేయలేరు ఈ పని. కాబట్టి గురువు సంఘము సహవాసంగా పోతే అది ఒక బలం. మనలో అధైర్యం ఉండదు. దేవుని నామం ప్రకటిస్తాము, ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి చూపిస్తాము. ఒక సహోదరులముగా అది మన బాధ్యత. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏమై ఉంటుందంటారు? చెప్పు, ఇప్పుడు ఏం చెప్పినావు? గట్టిగా చెప్పండి, ఇక్కడే మార్కులు లేవు. గట్టిగా భార్య అంతే కదా. నెక్స్ట్ పెళ్లి చేస్తారు పెద్దదైనాక. భార్య ఇది బహు డేంజర్ పీరియడ్ కదా. ఈ భార్యలు అనేవాళ్ళు కుటుంబాలకు మూల స్తంభాలు. అంశుమతి పాట ఒకటి, సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై సంఘ సమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి. యేసు రాజ్య స్థాపన చేయ యేసుతో కలిసి పోరును సలుపా వీరులను యోధులను స్త్రీలు పంపాలే. సంతతిని సంపదను అర్పణ చేయాలే. యువతులారా కూడి రండి ఆలకించండి. వనితలారా మేడు మీరు ఆలోచించండి. ఆలకించండి, ఆలోచించండి. సంపదను సంతతిని అర్పించాల. ఒక భార్య, ఇద్దరు భార్యలు నేను చూపిస్తాను. వీళ్ళిద్దరు నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. ఎందుకంటే ఇద్దరు కూడా బాగా బుద్ధి చెప్తాంటారు నాకు ఎప్పుడు ఏ విషయంలోనైనా. అందుకని వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ చదివితే మనకు పాఠాలు టైం అయిపోతుంది కాబట్టి మొదట ఒక భార్యను చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము వచనం చెప్తానమ్మా, ఒక్క నిమిషము. ఆ 25లో పద్దెనిమిది చదవండమ్మా. 25:18 చాలు చాలమ్మా, ఆ ఒక్క మాట చాలు. ఇక్కడ మనకు తెలుసు నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలినవాడు, దుష్టుడు, ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి నాబాలు గురించి.
కానీ అబిగైలు సురూపి, సుబుద్ధి, బహుసుందరమైనది ఆమె. ఇటువంటి భార్యాభర్తల మధ్య సంసారం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. మూర్ఖుడు, పనికి మాలినవాడు, పని మనిషి చెప్తాడు, అమ్మా మా యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవ్వరిని తనతో మాట్లాడనీయడు. ఈ సందర్భంలో వస్తాడు దావీదు, ఉగ్రతతో వస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ ఇష్టమని వాడు పోయినాడు. జరిగింది ఏంటి? దావీదు అక్కడ అడవిలో ఉన్నాడు. నాబాలు గొర్రెలు కాసుకునే వాళ్ళు, పొట్టేలు కాసుకునే వాళ్ళందరూ అడవిలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళకు కొంచెం కాపుదలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. దావీదు దగ్గర ఆహారం అయిపోయింది. సౌలు చేత తరమబడతా ఉన్నాడు. ఆహారం అయిపోయింటే నాబాలు దగ్గరికి పని మనుషులు వరే కొంచెం ఆహారం ఇమ్మని మాకు చెప్పరా అని తన మనుషులు పంపితే నాబాలు ఇస్తే ఇస్తానాలా, లేకపోతే లేదు పోనరా అన్నాడు. ఎవడు యెష్షయిరా? యెష్షయి వాళ్ళ కొడుకు దావీదెవడు? వానికి నేనేంటి ఆహారం ఇచ్చేది? నా పని వాళ్ళు తింటారు కానీ తమ యజమాన్ని వదిలి పారిపోయినటువంటి అని నీచంగా మాట్లాడతారు. వాళ్ళు వచ్చి ఉన్నదున్నట్టు చెప్పినారు. అంతే. దావీదు ఉగ్రుడై కత్తులు తీసుకొని తెల్లవారే వరకు నాబాలు ఇంట్లో ఒకరు కూడా ఉండకూడదు, మగపిల్లవాడు, పదండి అని తరుపుతా అన్నాడు. అప్పుడు ఒక పనివాడు వేగంగా పరిగెత్తుకొని వచ్చి అబిగైలుకు చెప్తా అన్నాడు. నాబాలుకు చెప్పడే వాడు మూర్ఖుడని తెలుసు. అమ్మా మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనివ్వడు, ఎవరిని వినాడు. అదిగో దావీదు ఉగ్రుడై వస్తాడు. తల్లి నువ్వు ఏం చేస్తావో, ఎట్లా కాపాడుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె దావీదుకు కోపం ఎందుకు వచ్చింది? ఆహారం కావాలి, అందుకే కదా ఆహారం కావాలి. వెంటనే ఆమె గాడిదలకు ఆహారం అంతా, రొట్టెలు, మాంసము, పేలాల పిండి, ద్రాక్షాడలు అన్ని గాడిదల నిండా వేసి మీరు ముందు పోతా ఉండండి, నేను వెనకలు వస్తానని చెప్పి ఆమె బయలుదేరేటప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న ప్రత్యేకమైన మాట, నాబాలుతో ఏమీ చెప్పక. ఎంత డేంజరస్ అది! దుర్మార్గుడు, ఈమెను ఏది స్వతంత్రత ఇచ్చినోడు కాదు. అటువంటి వానికి ఒక్క మాట అయినా చెప్పక ఇంత ఆహారము వేసుకొని పోతుంది ఈమె. తెలిస్తే నాబాలుకు తెలిస్తే ముందు చచ్చేది అబిగైలే, ముందు చంపుతాడు అబిగైల్ని. ఎంత ధైర్యమే నీకు! నేను వద్దన్నానికి, నేను లేదన్నానికి నువ్వు తీసుకొని పోతున్నావా ఇంత ఆహారము అని ముందు ఆనని చంపి పారేసిండు. మేము తెగించింది. తన భర్త మీదకి ఉగ్రత రాకుండా, తన సంతానం మీదకి ఉగ్రత రాకుండా, ఒక్క మగపిల్లవాడు తెల్లవారి లోపల ఉండకుండా చంపాలనుకున్నాడు. వాళ్ళ మీదకి ఉగ్రత రాకుండా నేనేమైపోయినా సరే అని తెగించి ముందుకు పోయింది. పోయి ఆ లోయలో కలుసుకునింది. సాష్టాంగ పడింది, వేడుకుంటా ఉంది. అయ్యా ఒప్పుకుంటా ఉంది తన భర్త బలహీనతలు. అయ్యా నా భర్త దుష్టుడే, వాడు పనికి మాలినవాడే, వాడి పేరే చెప్తాంది, వాడి బుద్ధుల గురించి. దయచేసి క్షమించు, నా మాటలు ఆలకించు, నీ దాసురాలు చెప్తున్నాను, నా మాటలు ఆలకించు. అధ్యాయం అంతా అదే పోరాటం, కొన్ని వచనాలు అదే ఉంది. పోరాడి వేడుకుని సాష్టాంగపడి చివరికి ఆమె ఏమంటుంది? అన్యాయంగా నీ కట్టి రక్తం అంటకూడదు, వద్దు, పాపం చెయ్యొద్దు, దయచేసి నా మాటలు వినంటే అప్పుడు దావీదు కనికరమైంది. సరే నిజమే, నా కత్తి ఎందుకు రక్తపాతం జరగాలని, సరే నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను వెనక్కిపోతున్నాను పో అని వెనక్కి వెళ్ళిపోయినాడు. ఈమె ఇంటికి వచ్చింది, ఏమీ చెప్పలే భర్తకు, గమ్మున పోయి ఇంట్లో ఉంది. అప్పుడు అది రాత్రంతా ద్రాక్షారసం మత్తులో ఉన్నాడు నాబాలు. తెల్లవారి పని వాళ్ళు పోయి జరిగిన సంఘటన అంతా చెప్పినారు. చెప్పంగానే భయంతో గుండె బిగుసుకుపోయి చచ్చెను అని వ్రాయబడింది అక్కడ. తెగింపుతో వచ్చింది మే అని దావీదు అబీగైల్ను మళ్ళా పెళ్లి చేసుకోవడం జరిగింది. అది తర్వాత చరిత్ర. మరి ఏమీయూ చెప్పక ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ మీరేమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, కొంచెం డబ్బులు అందరూ వేసుకున్నారా ఈ కార్యక్రమం కోసం? ఏదో ఒకటి సమర్పించుకుంటారు అందరూ. వాళ్ళు వస్తారు, వచ్చి అమ్మ మనం ఇట్లా చేస్తాం, ఇంత తీసుకుందామని అడుగుతారు. అడిగినప్పుడు కొందరు ఏమంటారంటే, మీ కాడ కాదు, నేను చాలా చోట్ల విన్న సంగతి ఏమంటారంటే, మా ఆయన్ని అడిగి చెప్తాను అంటారు.
వాళ్ళ ఆయన్ని అడిగి ఉత్తది ఏమి ఆమె ఆయన్ని అడిగి చేసేటివి ఏమో. ఆమె కొనే స్టీల్ సామాన్లన్నీ వాళ్ళ ఆయన్ని అడిగిందా? వాళ్ళ పుట్టింటికి చేసే సహాయాలన్నీ అడిగి చేస్తుందా? ఎన్నో వాళ్ళ భర్తకు చెప్పకుండా చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మా ఆయన్ని అడిగి ఉత్తది ఆయన ఇయ్యనడు, ఈమె ఇయ్యదు. తెలుసు అది. ఇది ఒక ఎస్కేపిజం. ఇక్కడ ఇంత ప్రమాదకరమైన పరిస్థితులలో అబిగైలు తన భర్తతో ఏమీ చెప్పక, నువ్వు కూడా ఏమి చెప్పద్దు, ఏదైనా ఇవ్వాల్సి వస్తే, సంఘ కార్యక్రమాలకు ఏదైనా ఇవ్వాల్సి వస్తే యూ నీడ్ నాట్ టు టెల్ ఎనీ సింగిల్ వర్డ్ టు యువర్ హస్బెండ్. పరలోకపు భర్తను మించిన వాడు కాదు, దైవ కార్యక్రమాలకు మించినవి కాదు. నీ కోకలు, రైకలు, స్టీల్ సామాన్లు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. దైవ కార్యక్రమాలు, ఒక్క ఆత్మ రక్షింపబడితే నువ్వు ఇచ్చిన సబ్స్క్రిప్షన్ పనిచేసి ఉంటుంది అక్కడ. ఇది మన బాధ్యత. ఏమి చెప్పగాకండి ఇక మీద. దైవ కార్యక్రమాలకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఏమి చెప్పద్దు. నేను చెప్పను, మా ఆయన అడగడు. దేవుడు నాకైతే నమ్మకం కలిగిన భర్తనిచ్చినాడు కాబట్టి ఏమి చెప్పను. ఎక్కడెక్కడికి పోతుంటానో ఫ్రీ నాకు. ఒక వచనం చదవండి అమ్మా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి లేదు. మనం ముందు మన భర్తల నమ్మకాన్ని పొందుకోవాలా. నమ్మకం పొందకపోతే ఏ దానికి మనకు అనుమతి రాదు. నేను ఎక్కడికైనా పరిచయకు పోతా, స్టేట్స్ మారిపోతా. అక్కడ పోయేటప్పుడు పొమ్మంటాడు. ఎందుకు? పోయిరాపో లక్షణంగా. భర్త నమ్మకాన్ని పొందుకున్నా, ఎవ్వరు లేకుండా నన్ను ఎక్కడికైనా పంపగలడు, క్షేమంగా రాగలను. ఏదైనా చేస్తుందంటే చేయమంటాడు, అది కరెక్ట్ అయి ఉంటుందని ఆయన నమ్మకం. భార్య భర్త నమ్మకాన్ని పొందుకోవాలా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి లేదు. నమ్మకం లేదు కాబట్టి ఈమె చెప్పలే పాపం. ఆ భర్త దుర్మార్గుడు, ఈమె మంచిది. ఈమె ఏదైనా నమ్మకం పొందుదామంటే వినేవాడు కాదు, అందుకని ఏమీ చెప్పలే. అది తప్పు కాదు. ఇక మీద మీ భర్తలు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే ఏం చెప్పాకండి. దైవ కార్యక్రమాలకు ఇచ్చేయండి, మీ ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. ఓకేనా? పరలోకపు దేవుని మించిన కార్యక్రమాలు కానీ ఆయన్ని మించిన వ్యక్తులు కానీ భూమి మీద ఎవరు లేరు, అందరూ సెకండరీస్. ఇది అబిగైలు సమర్పణ, అటువంటి భర్తతో ఆమె సంసారము. రెండవది రాజుల మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథమా రెండవ గ్రంథము చూడండి. రెండవ గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. ఆమె చాలుమా చాలు. ఆమె ఏమంటుంది? నేను పోవుట మంచిది. ఇక్కడ ఏం జరిగింది? శూన్యమీరాల గురించి మీరందరూ చాలాసార్లు విన్నారు కదమ్మా. శూన్యమీరాలు అని ఒక ఆమె ఉంది. ఎలీషా ప్రవక్త ఎప్పుడు అటు ఇటు పోయేటప్పుడల్లా ఆమె ఇంట్లో దిగేవాడు. ఆమె అనుకునింది దైవ సేవకుడు వస్తున్నాడు అని వాళ్ళ భర్తతో చెప్పింది. మనము ఒక రూమ్ కడదాం మనం ఆయనకు. ఓకే, భార్య మాట నమ్మకం, రెడీ, కట్టేస్తామన్నాడు. కట్టేసినారు. తర్వాత ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడల్లా గదిలో దిగుతా పోతా వస్తూ ఉన్నాడు. తర్వాత ఒకరోజు ఆయన ఏమనుకున్నాడు, ఈమెకి ఏదైనా చేస్తే బాగుండు, మన కొరకు చాలా చేస్తాంది కదా అని అడిగి, అమ్మ నీకు ఏం కావాలంటే నాకు ఏం వద్దనింది ఆమె. అయినా కూడా ఆయన వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పిపోయినాడు. కొడుకు పుట్టినాడు. పుట్టిన తర్వాత ఒకరోజు వాడేం చేసినాడు, సుమారైన పిల్లోడైనాక వాళ్ళ నాయన పొలంలో ఉంటే ఆ పొలంలో నాయన నా తలబాయ్ అని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే ఆయన పని వాళ్ళకి ఇచ్చి వాళ్ళమ్మ దగ్గర దింపుకోండి అని చెప్పినాడు. తెచ్చి వాళ్ళమ్మ దగ్గర ఇవ్వంగానే వాళ్ళమ్మ ఒళ్ళో పట్టుకోబెట్టుకోండి కానీ అట్టే చచ్చిపోయినాడు. చచ్చిపోతాను అప్పుడు ఆమె ఏం చేసింది, వెంటనే వాడిని తీసి ప్రవక్త పండుకునే గదిలో పడుకోబెట్టి తలుపేసేసి గార్డెన్ రెడీ చేయని చెప్పి ఎక్కి తన భర్త దగ్గరికి ఒక మాట చెప్తుంది, నేను ఈరోజు
ప్రవక్త దగ్గరికి పోయి వస్తా అనేది. చూడండి, అబిగైల్ చెప్పిందా? అబిగైల్ చెప్పిందా భర్తతో? చెప్పలే. షూనేమీరాలు చెప్తుంది. కారణం భర్త నమ్మకాలు అట్లున్నాయి అని వెంటనే పోతాను. పోయి ఆడ ఏం చేసింది? నేను వెళ్ళుట, అది మాట అక్కడ. నేను వెళ్ళుట మంచిదంటానే భర్తకి ఇంకంతకన్నా ఏం కావాలా? నా భార్య పోతే ఏదైనా మంచిదేలే, పోయి రాపోమన్నాడు. అప్పుడు పోయింది. ఆ ఎలీషా ప్రవక్తనే తీసుకొని వచ్చింది పట్టుబట్టి. ఆ ప్రవక్త వచ్చి తన కుమారుణ్ణి బ్రతికించింది. జరిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ తల్లి తన కుమారుణ్ణి మరణం నుంచి జీవంలోనికి దాటించుకుంది. ఆమె ప్రార్థన అడిగింది ఎలీషాను. నేను కుమారుడు కావాలని అడిగినానా నిన్నేమన్నా? నువ్వే నా కుమారుడిని ఇచ్చినావు. ఈరోజు వాడు చనిపోయినాడు, రా నువ్వేరా, నువ్వే వచ్చి వాడిని బ్రతికించాలా? నీ శిష్యుడొద్దు, ఎవరొద్దు, నువ్వే రావాలా? పట్టుబట్టి ప్రార్థించింది. వచ్చినాడు, బ్రతికించినాడు. ప్రభునందు ప్రియ సహోదరిలారా, మన కుమారులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసుతో కూడా దేవుడు మనలను బ్రతికించెను అని వ్రాయబడింది. మన కుమారులు కుమార్తెలు పాపము చేత చచ్చిన వారుగా ఉంటున్నప్పుడు మనము వాళ్ళని బ్రతికించడానికి మనం ఏం ప్రయాసపడతాము? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఎలీషా దగ్గర చేసిన ప్రార్థనే అది. మనము ప్రభు అయిన యేసు క్రీస్తు పాదంలో ఎదురుబడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాలు మారడానికి దేవుడు అద్భుతాలు జరిగిస్తారు, ఆశ్చర్య క్రియలు చేస్తారు. ఇది తల్లి బాధ్యత. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టున్నది సామెతల గ్రంథంలోనే. మనము మన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలా? నా కుమారులు ఏం చేస్తాడు, నా కుమార్తెలు ఏం చేస్తాడు, నా భర్త ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలా. అన్ని గుడ్డెత్తు నమ్మినట్టు నమ్మకూడదు. పిల్లలు కాలేజీ నుంచి లేటుగా వస్తాయి, కాలేజీ నుంచి ఇప్పుడు క్లాస్ అనేది లేమ్మా అంటాను. అట్లనా? ఏది ఇంకెవరెవరు ఉన్నారు క్లాసుకు, ఎవరు లేటుగా వచ్చినారు అన్నీ అడగాల. మా అమ్మ పెద్ద పోలీస్ ఆఫీసర్ అనే భయం వాళ్ళకి కలగాల. అట్లా కడగకపోతే దీనా మాదిరి అయిపోతుంది. అట్లా కలగకపోతే దీనా బ్రతుకైపోతుంది. నీ బిడ్డలను నీ కుమారులను గమనిస్తున్నావా? వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా ఎప్పుడు మూతులు గర్పించుకుంటారు. ఇది ఒకటి పట్టి ఒకటి పెరగండి. ఎవరితో మాట్లాడుతూ ఒకరోజు గుంజుకొని టక్కును పెట్టుకోండి మీ చెవి దగ్గర. ఇవి చేయకపోతే మన పిల్లలు భ్రష్టు పట్టిపోతారు. పాపముల చేత అపరాధం చచ్చిన వారిని మనము బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అబిగయిలు రక్షించుకున్నది భయంతో చచ్చినాడు. షూనేమీరాలు మంచిదని తను చేయటం మంచిదని తన భర్తకు చెప్పిపోయింది. మీరు కూడా చెప్పగలిగిన నమ్మకం కలిగిన భార్యలైతే చెప్పిపోండి. మీ ఆయనలు అంటారు కొందరు, ఈమెను కూరగాయలు పంపినా కూడా వేస్టే, మా భార్య కూరగాయలు కూడా పోతే వేస్టే. ఇదే మన స్టేట్మెంటు. లేకపోతే షూనేమీరాలు భర్తకు చెప్పినట్టుగా నేను ఆమె చేసిన మంచి గుడ్ అంటాడా? ఆ స్టేట్మెంటు, ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. ఇద్దరు భార్యలను గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు. ఏ భార్యలో ఎంత గొప్పతనాలు ఉన్నాయో, ఏ భార్య ద్వారా ఎంత గొప్ప కార్యాలు కుటుంబంలో జరిగినాయో అవి మన కుటుంబాల్లో జరగాల. మన పిల్లలు సజీవులుగా అనగా ఆ పాపం చేత అపరాధంల చేత చచ్చిన వాళ్ళు క్రీస్తు యేసునందు బ్రతకాలి, క్రీస్తు యేసు కొరకు బ్రతకాలి. అది మన బాధ్యత. ఆ రీతిగా ప్రభు మనకు ఈ ఉదయకాలంలో బోధించిన సంగతులు. ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని ఆఫ్టర్ లంచ్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరుండారో మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలుక పిల్లులు ఎలుకలు మిగిలి ఉన్నాయి. అవి భోజనం తర్వాత మాట్లాడుకుందాము. ప్రభు తన వాక్యమును దీవించను కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ప్రేమగల దేవాని పాదాలకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఇద్దరు కుమార్తెలను, ఇద్దరు భార్యలను, ఒక సహోదరిని మీరు మా మధ్యకు తీసుకొని వచ్చినారు ప్రభువా. వారి ద్వారా మేము నేర్చుకున్న సంగతులను మా జీవితంలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏది మంచిదో ఏది చెడో మేము గ్రహించుకోగలిగిన కృప దయచేయండి దేవా. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉదయకాలంలో ఇప్పటి వరకు బిడ్డలతో మీరుండి, నాతో మీరుండి, మీ సమయమును మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.